అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. హరీష్ కంచంలో అన్నం కలుపుతున్నాడు కానీ తినడం లేదు. అతన్ని గమనిస్తున్న తల్లి శ్రీలక్ష్మి, హరీష్ అన్నం తినకుండా అలా కెలుకుతున్నావేంటి అని అడిగింది. అతను జవాబు చెప్పలేదు. ఏమన్నా చెప్పదలుచుకున్నావా? మరెందుకు ఆలస్యం, చెప్పు. అక్కడికి హరీష్ తలెత్తలేదు. సీరియస్ మ్యాటరా? చెప్పడానికి ధైర్యం చాలడం లేదా? ఇలాంటి పిరికితనం అంటే నాకు నచ్చదు. ఈ పిరికితనంతో కాలయాపన చేశావంటే మళ్ళీ అవకాశం రాకపోవచ్చు. అప్పుడు పశ్చాత్తాపపడి లాభం లేదు. చెప్పదలుచుకున్నది ఏమిటో ధైర్యంగా చెప్పు. పరిష్కారం ఉన్న సమస్య అయితే బాధే లేదు, పరిష్కారం లేనిదైతే అప్పుడు ఆలోచిద్దాం అని అడిగింది తల్లి. నేను ఒక అమ్మాయిని ప్రేమించానమ్మా. ఆ అమ్మాయి నాకు జూనియర్. చాలా మంచిది. మీరు అనుమతిస్తే మేము పెళ్లి చేసుకుంటాం. వంచిన తలెత్తకుండా గడగడ చెప్పాడు హరీష్. కొడుకు మాటలు ఆమెను ఆశ్చర్యపరిచాయి. డాక్టర్గా స్థిరపడ్డ కొడుకు పెళ్లికి ఎదిగాడని గుర్తు చేసినట్టయింది. నిన్నటిదాకా అడ్డాలలో ఉన్నవాడు ఈవేళ తన కోసం అమ్మాయిని కూడా నిర్ణయించుకున్నాడు. మేము పర్మిషన్ ఇవ్వకపోతే అని సాలోచనగా అడిగింది. అంత మాట అనకమ్మ, వేడుకున్నట్టుగా అన్నాడు. అతని మాట వింటుంటే మీ పెద్దరికం నిలబెట్టుకోండి అని పరోక్షంగా చెప్పినట్టు ఫీల్ అయ్యింది శ్రీలక్ష్మి. ఇంతకీ ఆ అమ్మాయి దేకులం? తండ్రెవరు? మీ నాన్నగారు సీనియర్ ఇంజనీర్గా మంచి హోదాగల ఉద్యోగం చేస్తున్నారు. అమ్మాయి వాళ్ళు కూడా మన స్టేటస్కి తగ్గట్టుగా ఉండాలి. ఊరకంటితో కొడుకుని గమనిస్తూ అడిగింది. ఆ అమ్మాయి హిందువే కానీ మన కులం కాదు. ఆ అమ్మాయి తండ్రి తాలూకా ఆఫీసులో గుమస్తా. నాకు వాళ్ళ కుటుంబ వివరాలు ఏమీ తెలియవు. అవసరం కూడా లేదు. నాకు ఆ అమ్మాయి నచ్చింది. మంచి తెలివికలది, పెద్దల యందు గౌరవం ఉంది, కష్టసుఖాల గురించి ఆలోచించే ఓర్పు నేర్పు ఉన్నాయి. అందుకే నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను. మా ఇద్దరి నైజాలు ఒకరికొకరు నచ్చాయి అన్నాడు దృఢంగా. అంటే మేము ఇష్టపడినా పడకపోయినా ఆమెను పెళ్లి చేసుకు తీరతా అని అంటావు? హరీష్ని రెచ్చగొట్టే విధంగా అడిగింది. అలా మాట్లాడకమ్మా. మీరు కాదంటే మా పెళ్ళి అయితే ఆగదు, కానీ ఆ జీవితం అసంపూర్తిగా ఉంటుంది. పెద్దల సహకారంతో జరిగే పెళ్లితో జీవితం పరిపూర్ణంగానూ ప్రశాంతంగానూ ఉంటుంది. తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు అనే అపఖ్యాతిని నాకు రానీయకమ్మా, తల్లికి నచ్చజెప్తున్నట్టుగా అన్నాడు. పెద్దవాడివయ్యావన్నమాట, నిష్ఠూరంగా అంది తల్లి. కొడుకు ముఖంలో కాస్తంత అసహనాన్ని గమనించింది ఆవిడ. నా తరపున నాన్నగారికి రికమెండ్ చేస్తావని నేను ఆశిస్తే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? తండ్రి దగ్గర కన్నా తల్లితో చనువు ఎక్కువగా ఉన్న హరీష్ తన పెళ్లి విషయంలో దృఢ నిశ్చయాన్ని తెలుపుతూనే తల్లిదండ్రుల అనుమతి కోసం ప్రాధేయపడసాగాడు. నీరు నిండిన కళ్ళని కొడుకు గమనించకుండా టేబుల్ మీద తలవాల్చి మౌనంగా ఉండిపోయింది శ్రీలక్ష్మి. అది చూసి కొడుకుని పిలిచాడు తండ్రి కళ్యాణ్. నీ ప్రేమ కోసం మమ్మల్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డావన్నమాట. అంటే ధైర్యంగా నీ సమస్యను నువ్వే పరిష్కరించుకోగలవు. మంచిదే. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఈ పెళ్లికి సమ్మతమేనా? చాలా హుందాగా అడిగాడు తండ్రి. నాకు ఆ సంగతి తెలియదు. అంగీకరిస్తారని నా నమ్మకం అన్నాడు హరీష్. అయితే వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబరు ఇవ్వు, నేను కనుక్కుంటాను భరోసా ఇచ్చాడు తండ్రి. థ్యాంక్ యూ డాడీ. మరి అమ్మకి ఇష్టం ఉన్నట్టు లేదు ధీనంగా అన్నాడు. ప్రేమ అంటే కేవలం ఒకరినొకరు స్నేహం చేసుకోవడానికే కాదు, పెళ్ళిళ్ళు చేసుకుని జీవితంలో స్థిరపడడానికి ధైర్యం చూపాలి. అప్పుడే ఆ ప్రేమకు సార్థకత అని మీ అమ్మ అభిప్రాయం. అందుకనే నీ ప్రేమ విషయంలో ఎంత దృఢంగా ఉన్నావో తెలుసుకోవడానికే నిన్ను ఇలా ప్రశ్నించింది. నీవింత ధైర్యంగా నీ మనసు తెలిపావు కదా, మీ అమ్మే ముందుగా తన ఆమోదం తెలుపుతుంది, భయపడకు అన్నాడు కళ్యాణ్. కానీ నేను ఈ విషయం చెప్పిన దగ్గర నుండి అమ్మ బాధపడుతూనే ఉంది అన్నాడు దిగులుగా. మీ అమ్మ బాధకి వేరే కారణం ఉందిలే. నేను ఒక కథ చెబుతాను విను. ఈ ప్రేమ అనేది అనేక రకాలు. పిచ్చి ప్రేమ, మూగ ప్రేమ, భగ్న ప్రేమ, పవిత్ర ప్రేమ, ఇలా ఎన్నెన్నో. అసలు ప్రేమ అంటే సినిమాల్లో లాగా చీటికి మాటికి దుస్తులు మార్చుకుంటూ కొండకోణంలో, పార్కుల్లో, బీచుల్లో కింద మీద పడి దొల్లడం కాదు. ప్రేమకు నిర్వచనం ఆ ప్రేమికుల హృదయాలలో సున్నితమైన స్పందన కలగడం. అయితే నేను చెప్పబోయే కదా ఒక పవిత్ర ప్రేమకుని మూగ ప్రేమతో భగ్నమైన ప్రేమ కథ. అదేమి శాపమో కానీ పవిత్ర ప్రేమకు ముగింపు భగ్న ప్రేమమే. లైలా, మజ్ను, సలీం, మలాంకరి, దేవదాసు, పార్వతిల కథలే దీనికి నిదర్శనం. ఈ పవిత్ర ప్రేమికులు ఒకరినొకరు ఎంతగా ప్రేమిస్తారంటే ఇద్దరిలో ఒక్కరి వల్లనైనా ప్రేమ ఫలించకపోతే వారిపై ద్వేషం పెంచుకోరు. సరికదా తమ ప్రియుల సుఖశాంతుల కోసం ప్రార్థనలు చేస్తారు. తమ స్నేహంలోని మధుర స్మృతులను తలుచుకుంటూ శేష జీవితాన్ని గడిపేస్తారు. అలాంటి ఒక ప్రేమత్యాగి గురించి చెబుతాను విను. ఇది 1990 నాటి కథ. నరహరి పెద్ద అందగాడు కాదు, ఒక్కడే కొడుకు. అవటాన్ని అతి గారాభంగా పెరిగి చదువు సంధ్యలను అశ్రద్ధ చేశాడు. నరహరి తండ్రి ఆంజనేయులు వ్యాపార దక్షత కలవాడు. తండ్రి వద్ద మెళుకువలు నేర్చుకుని వ్యాపారంలో స్థిరపడ్డాడు నరహరి. ఆంజనేయులు చెల్లెలు కూతురు వైదేహి రంభ ఉర్వశి కాకపోయినా అనువైన అంగసౌష్ఠవంతో చూపులను ఆకట్టుకుని అందగత్తె. చదువులో కూడా చురుకుగా ఉండటాన వైదేహి తండ్రి రఘురామయ్య వైదేహిని కాలేజీ చదువులకు ప్రోత్సహించాడు. చేపట్టిన వ్యాపారాలలో బాగా కలిసొచ్చి వ్యాపారాన్ని శాఖోపశాఖలుగా అభివృద్ధి చేశాడు ఆంజనేయులు. దాన ధర్మాలు, పూజలు, పునస్కారాలు అంటూ ఉన్న ఆస్తిని కరగబెట్టి రెక్కల కష్టమే ఆధారంగా నిలిచాడు రఘురామయ్య.
దాంతో అన్న చెల్లెళ్ల మధ్య అంతస్తుల అంతరాలు పెరిగిపోయాయి. రఘురామయ్య, ఆంజనేయుల తండ్రులు బతికి ఉన్నప్పుడు బంధు ప్రేమలతో తమ వారసులు తమ పెద్దరికాన్ని గౌరవిస్తారనే నమ్మకంతో వాయువరుసలు కలిసిన మనవలు నరహరి, వైదేహీలకు చిన్న వయసులోనే బొమ్మల పెళ్లి చేసి అక్షింతలు జల్లారు. కానీ ఆంజనేయులు ఒట్టి డబ్బు మనిషి. ఆస్తిపాసుల ముందు అభిమానాలు, ఆత్మీయతలు ఓడిపోయాయి. పెళ్ళంటే ఏమిటో తెలియని వయసులో జరిగిన బొమ్మల పెళ్లి చెల్లదన్నారు. తాళి కట్టంది అది పెళ్లి అలా అవుతుందని కొట్టిపారేశారు. డబ్బు లేని రఘురామయ్య ఆంజనేయులను ఎదిరించలేకపోయాడు. క్రమేపీ మనసులతో పాటు మనుషులు కూడా దూరమయ్యారు. అయితే రక్త సంబంధమో లేక పెద్దలు వేసిన అక్షింతల మహిమో కానీ నరహరి, వైదేహీలు ఒకరినొకరు అభిమానించసాగారు. వైదేహి కాలేజీకి వెళ్లేదారిలో నరహరి స్నేహితుని ఫ్యాన్సీ షాపు ఉండేది. షాపు ముందుకు రాగానే వైదేహి అనుకొని తడువుగా తల పక్కకు తిప్పేది. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్న నరహరి చిన్నగా నవ్వేవాడు. అతని కళ్ళలో మెరిసే మెరుపులను, నిష్కల్మషమైన అతని నవ్వును చూడగానే వైదేహి తన మనోవాంఛని మరింత పటిష్టం చేసుకునేది. నరహరి కూడా వైదేహి సమక్షంలో మసలడానికి దొరికిన అవకాశాన్ని వదిలేవాడు కాదు. ఒకరితో ఒకరు పెదవి విప్పి మాట్లాడుకోకపోయినా వారి మనసులకు మూగ సందేశాలు అందేవి. ఆడపిల్లల తండ్రి అయిన రఘురామయ్య అందివచ్చిన సంబంధాలతో పిల్లలకు పెళ్లిళ్లు చేశాడు. వైదేహి అందచందాలు, చదువు సంజలు నచ్చి కట్నకానుకలు లేకుండా చేసుకుంటామని వచ్చిన ఇంజనీరు సంబంధాన్ని వైదేహికి ఖాయం చేశాడు. ధన వ్యామోహంతో తమ బిడ్డల మనసులను చిత్రవద చేయగల తల్లిదండ్రులుంటారని, నరహరి లాంటి మెతక స్వభావులు వారిని నొప్పించలేక తమ ఆశలను చంపుకుంటారని ఊహించలేకపోయింది వైదేహి. ఊళ్ళోనే ఉన్న నరహరికి తన పెళ్లి విషయం తెలియకుండానే ఉందా? తెలిసి ఈ పెళ్లి ఆపడానికి ప్రయత్నించడం లేదని తను ఊహిస్తున్నట్టు అతనికి తన యందు నిజంగా ప్రేమ లేదేమో. అతని మనసు తెలియకుండా తన ఇష్టాన్ని తల్లిదండ్రులకు తెలిపి అబాసు పాలయ్యే కన్నా మనసును చంపుకుని తల్లిదండ్రులనైనా గౌరవించుదామనుకుంది వైదేహి. రోజులు వేగంగా గడిచిపోయాయి. వైదేహి 2 బిడ్డల తల్లి అయ్యింది. నరహరి తండ్రి కాలం చేశాడు. వ్యాపారంలో నరహరి బాగా డబ్బు సంపాదించాడు. వయసు, డబ్బు ఉన్న నరహరి పెళ్లికి ఒత్తిడిలు వచ్చాయి. కానీ అతను మాత్రం నాకు పెళ్ళయింది, తాళి కడితేనే పెళ్ళి అయినట్ట, 2 శరీరాలు కలిస్తేనే సంసారమా, నా హృదయాన్ని స్పందించే స్త్రీని నా భార్యగా స్వీకరించాను. ఆమెను తలుచుకున్నప్పుడల్లా నాలో కలిగే అలౌకిక ఆనందము, ఆ అనుబంధము, ఆ నిరచనీయమైన అనుభూతి చెప్పనలివి కాదు. అంచేత నేను ఎప్పుడూ బాధితుడను అనుకోలేదు. మనసు లేని వివాహం చేసుకుని శరీరాలతో విభచరించి పవిత్రమైన ప్రేమను కలుషితం చేయలేను అని దృఢంగా చెప్పి బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. వైదేహి పుట్టింటికి వచ్చిందనగానే ఎక్కడ ఉన్నా ఎన్ని పనులున్నా ఆగమేఘాల మీద వచ్చేసేవాడు నరహరి. వైదేహిని చూడగానే అతని ముఖంలో ఆనందం వెల్లివిరిసేది. వైదేహి పిల్లలతో తాను పిల్లాడిగా మారి ఆటలాడేవాడు. పిల్లలకు మంచి మంచి కానుకలు తెచ్చేవాడు. అతని ప్రేమాభిమానాలు చూసి తాను తొందరపడిందని పశ్చాత్తాపంతో కుమిలిపోయేది వైదేహి. నరహరి బ్రహ్మచారిగానే తనువు చాలిస్తూ తన ఆస్తిపాస్తులన్నింటికీ వారసులుగా వైదేహి పిల్లలను సూచించాడు. వైదేహి కొడుకు చేత తలకొరివి పెట్టించుకున్నాడు. పవిత్ర ప్రేమికుల ప్రేమ ఎప్పుడూ రైలు పట్టాల మీదే పయనిస్తుంది. అందుకే వాళ్ళెప్పుడూ కలవరు. కలిస్తే ఆ ప్రేమ భగ్న ప్రేమ అవదు. భగ్న ప్రేమ అయితేనే ఆ ప్రేమకు విలువ కలుగుతుంది, చిరస్థాయిగా మిలిచిపోతుంది. అంతా విన్న తర్వాత డాడీ, జరిగిందంతా సన్నివేశాలను చూస్తున్నట్టు చెబుతున్నారు. ఇది కథ కాదు కదూ? సందేహంగా అడిగాడు హరీష్. అవును, ఇది కథ కాదు. హాల్లో గోడకున్న ఫోటోని చూపిస్తూ, ఆ ఫోటోలో ఉన్న శ్రీహరే ఈ నరహరి, ఆ వైదేహి మీ అమ్మ శ్రీలక్ష్మి. నరహరి కాస్తంత ధైర్యం చేసి ఉంటే అతని ప్రేమ భగ్న ప్రేమ అయ్యేది కాదు. నిజానికి అతను భగ్న ప్రేమికుడు కాదు, ప్రేమ త్యాగి. అతని గుర్తుగానే నీకు హరీష్ అని పేరు పెట్టాము అన్నాడు కళ్యాణ్. అంటే వాళ్ళ ప్రేమ గురించి మీకు ముందే తెలుసా? ఆశ్చర్యంగా అడిగాడు హరీష్. తెలుసు, మా పెళ్ళైన తర్వాత మీ అమ్మ చెప్పింది. అతని పవిత్ర ప్రేమను అర్థం చేసుకున్న నేను మీ తాతగారి ఊరు వెళ్ళినప్పుడు అతను వచ్చి మిమ్మల్ని ఆప్యాయతగా దగ్గరకు తీసుకున్నా, మీతో ఆడుకున్నా, మీకు కానుకలు ఇస్తున్నా అపార్థం చేసుకోలేదు. అతను తనకి నీ చేత తలకొరి పెట్టించమని ప్రాధాయపడినప్పుడు నిరభ్యంతరంగా అతని కోరిక తీర్చి అతని ఆత్మకు శాంతి కలిగించాను అన్నాడు కళ్యాణ్. డాడీ, తన భార్యను పరాయి మగవాడి కన్నెత్తి చూస్తేనే నానా రభస చేసే మగవారున్న ఈ సమాజంలో వారి ప్రేమ విషయం తెలుసు కూడా శ్రీహరి అంకుల్ని ఇంత గౌరవిస్తున్నారంటే మీరు చాలా గ్రేటు. మీ విశాల హృదయానికి నా జోహార్లు అన్నాడు హరీష్.